ప్లే జ్ఞానం ఘోషిస్తుంది అంటుంది కదా, యేసుప్రభు అంటారేంటి మీరు? జ్ఞానం ఎవరు? జ్ఞానం ఎవరో మనకు నూతన నిబంధనలో అంటే జ్ఞానం అని ఎక్కడెక్కడ వస్తే అక్కడక్కడ యేసుప్రభు అవన్నీ మళ్ళీ ఒక్కొక్క సందర్భాన్ని బట్టి మనం ఆలోచన. ఓకే, సో ఈ సందర్భంలో మాత్రం యేసుప్రభు ఈయన ఎందుకంటే ఈ కింద మీరు కనుక చదివితే ఏదైతే ఉందో, కావున నా పిల్లలారా నా మాట ఆలకించుడు, మార్గంలో అనుసరించు, అనుదినం నా గడపయుద్దా అంటే ఇవన్నీ యేసుక్రీస్తు చెప్పిన మాటలు. ఆయన శరీరధారిగా వచ్చి నేను మార్గమును, నా మాట వినండి, నా మాటను విన్నవాడే నిత్య జీవాన్ని కలిగిన వాడు అనే విషయాలన్నీ కింద చెప్పిన మాటలన్నీ యేసుక్రీస్తు స్వయంగా శరీరధారిగా వచ్చినప్పుడు చెప్పాడు. జ్ఞానం కలిగిన వాళ్ళు అందరూ చెప్తారు ఈ మాటలు. ఒక విషయం చదవండి సార్, ఒక్క నిమిషం అన్న, ఒకే నిమిషం అడుగుతాను అన్నని. ఒకసారి 7:4 చదవండి సార్. అదే వీక్షకులకు సామెతలే మీరు చదివి, మీరు అదే కాంటెక్స్ట్ లో నేను కాంటెక్స్ట్ నాకు అక్కవని తెలుగుతో నాకు చెలిక. యేసు ప్రభు మాకు అక్కన, చూడండి యేసు ప్రభు మాకు చెలిక. జాగ్రత్తగా వినండి. యేసుక్రీస్తు వారిని గురించి మాట్లాడుతూ ఏమండి, సామెతల గ్రంథంలో పుట్టి తిని అనుంది. చాలాసార్లు మనం చెప్పిన మాటని. దీన్ని వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే, ఇది జ్ఞానం అంటే యేసుప్రభు వారు కాదు. ఈ మాటలు మీరు వినే ఉంటారు. ఏమండి, జ్ఞానం అంటే ఇది యేసువారికి సంబంధించినది కాదది. జ్ఞానం అన్న ప్రతి చోట మన యేసుప్రభు వారికి అది వర్తింప చేయకూడదు. కనుక సామెతల గ్రంథం 8వ అధ్యాయం ప్రారంభం నుంచి మనం చూస్తే ఏమండి ఏముంది, ఒకసారి మనం తీద్దాం కూడా. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 1వ వచనం నుంచండి. జ్ఞానము ఘోషించుచున్నది, వివేకం తన స్వరమును వినిపించుచుంది. వివేకానికి స్వరం ఉంటుందా? ఏమండి, ఓకే. త్రోపక్క రాజవీధుల్లో మొత్తానికి మాట్లాడుతుంది. మానవులారా మీకే నేను ప్రకటించుచున్నాను అని ఇవన్నీ చెబుతున్నాడు ఆయన. జ్ఞానము లేని వారులారా జ్ఞానం ఎట్టే అనేది తెలుసుకునడి. ఏమండి, ఇవన్నీ మాట్లాడుతూ 22వ వచనం వచ్చేసరికి ఏం మాట్లాడుతున్నాడు చూడండి. 22వ వచనం. పూర్వకాలమందు తన సృష్టారంభమున తన కార్యములో ప్రథమమైన దానిగా యెహోవా నన్ను కలుగజేసెను. అంటే మొట్టమొదటిగా నేను ఉన్నాను, నా తర్వాతే ప్రకృతి, నా తరువాతే సమస్తం, సర్వమును నా వల్లే కలిగాయి. జ్ఞానము, ఆ జ్ఞానము ఎవరిని క్రొత్త నిబంధనలో వివరణ ఇచ్చిందని మనం చెబుతున్నాం. ఎందుకంటే పాత నిబంధన కేవలం ఛాయారూపకమైనది. కొత్త నిబంధనలో జ్ఞానం అనగానే ఎవరని చెప్పారు? క్రీస్తు దేవుని జ్ఞానమును, దేవుని శక్తియునై ఉన్నారు. అంటే క్రీస్తుకు మరో పేరు జ్ఞానమనుందా? ఉంది. క్రీస్తుకు మరో పేరు జ్ఞానమా? అవును, జ్ఞానమే. దేవుని జ్ఞానం ఆయన. అలాగే దేవుని శక్తి అని కూడా పిలవచ్చు. అలాగని శక్తి ఉన్న చోట, ప్రతి బైబిల్లో శక్తి ఉన్న ప్రతి చోట దెయ్యపు శక్తి అని ఉంది. అయితే అది ఆయన కాదు. దెయ్యముల జ్ఞానము అనుంది. కనుక జ్ఞానం అంటే అది యేసుప్రభుకి అప్లై చేస్తామా? కాదు. ఏ మాట ఎక్కడ అప్లై చేయాలో, ఏ వైరు ఎందులో పెట్టాలో ఎలక్ట్రీషియన్గా తెలుస్తుంది. ఏమండి, మీలాంటి వాళ్ళకి ఇచ్చారనుకోండి, ఏం చేస్తారు? టోటల్గా ఫ్యూజులు ఎగరగొడతారు. ఈరోజు ఈ త్రిత్వవాదులు బైబిల్లో ఏ వచనం దేనితో కనెక్ట్ చెయ్యాలో అని తెలియక, బైబిల్ పైన అవగాహన లేక, ఏమండి అక్షర జ్ఞానం కూడా వీళ్ళకి అర్థం కాక, ఎందరు చూసారా, దేవా అంటే ఏంటంటే తండ్రి అయిన దేవుడు కుమారుని దేవుడా అంటున్నాడని హెబ్రీ పత్రికలో మాట చూపించారు. కానీ దాని ప్రాచీన మాటలోనికి వెళితే అది ఏ మాట ఎవరు పలుకుతున్నారు, కోరహ కుమారులు రాసింది ఎంత స్పష్టంగా మనకు అర్థమైంది. ఇదండి వివరణ. కనుక ఇప్పుడు ఈ మాటను మనం చూడగలిగితే అక్కడ ఏమన్నాడు చూడండి. పూర్వకాలమందు సృష్టారంభంలో తన కార్యములు ప్రథమమైన దానిగా యెహోవా నన్ను కలుగజేసెను. ఏమండి, అనాది కాలం మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలం పూర్వము నేను నియమించబడి తిని, ప్రవాహజలములు లేనప్పుడు, నీళ్లతో నిండిన ఓటలు లేనప్పుడు నేను పుట్టి తిని. ఈ పదం వాళ్ళకు దొరికింది కాబట్టి యేసు పుట్టలేదు, యేసు పుట్టినవాడు కాడు, యేసు స్వయంభవుడు. ఏమండి, నిజానికి నేను ఆ రోజు ఒకటే చెప్పాను, రేపు చెప్తాను. పుట్టుక అనేది రేపు కదా మన సబ్జెక్టు. ఏమండి, తండ్రి అయిన దేవునికి యేసుప్రభు పుట్టాడా అన్న టాపిక్లో రేపు కదా మాట్లాడతాను. అసలు పుట్టుకంటే ఏంటి, యేసుప్రభు పుట్టడం అంటే ఏంటి, అసలు ఎప్పుడు పుట్టాడు, ఎప్పటి నుంచి ఉన్నాడు, ఈ టోటల్ వివరణ మీకు రేపు సాయంత్రం ఇస్తాను. క్లారిటీ వస్తుంది మీకు. కనుక డోంట్ వరీ. ఏమండి, కనుక ఈ త్రిత్వవాదులు ఇక్కడ సామెతల్లో పుట్టి తిని అనే మాట ఉంది. ఈ పుట్టి తిని అంటే యేసుప్రభు పుట్టాడా మనం ఒప్పేసుకోవాలి. ఏమండి, ఒప్పుకోకపోతే ఏం చేయాలి? అంటే హెబ్రీ పత్రికలో రాసిన మాట తప్ప? ఏమండి, నీవు నా కుమారుడువు, నేడు నేను నిన్ను కని ఉన్నాను అంటే కన్నాడు అంటే ప్రారంభం ఉన్నట్టే కదా, తండ్రి అయిన దేవునిలో నుంచి వచ్చినట్టే కదా. ఏమండి, నేను పుట్టాను, నీతిని గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని అంటే యేసుప్రభు వారు చెప్పిన ఈ మాటలన్నీ కూడా క్రొత్త నిబంధనలో ఉన్నాయి కనుక వాటన్నిటినీ వ్యతిరేకించడం కోసం పాత నిబంధనలోకి వచ్చేసి సామెతల గ్రంథంలో ఉన్న మాట యేసు గూర్చిన మాట కాదు.
యేసును గూర్చిన మాటలు కావా? జ్ఞానం అనగానే యేసును గూర్చిన మాటలు కావా? ఏమండి? మరి ఇంతకీ ఈ మాటలలోనే అసలు యేసుక్రీస్తు వారి జ్ఞానమైతే మీకు ఒక మాట చూపించి అసలు సామెతల గ్రంథం 8వ అధ్యాయంలో ఏ జ్ఞానానికి ఆయన పేరు ఆపాదించాలి అనేది ఇప్పుడు మీకు వివరణ ఇస్తాను, జాగ్రత్తగా చూడండి. మొట్టమొదటిసారిగా ఇప్పుడు మీరు చూడవలసింది యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం. వెరీ కేర్ఫుల్, జాగ్రత్తగా చూడండి. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం. యేసు అంటున్నాడు ఏమని? నేనే మార్గం, సత్యం, జీవం అంటున్నాడు. అంటే యేసుక్రీస్తు వారికి ఏమన్నారనమాట? ఆయన ఏమని పిలవచ్చు? జీవం, ఇంకా మార్గం, సత్యం. సత్యమైన, మార్గమైన, జీవమైన నేనే అన్నారు. ఎవరు ఆయన అంటున్నారు? ఈ మాట ఎవరన్నారు? యేసు అంటున్నారు. అంటే యేసు వారిని 3 విధాలుగా సంబోధించవచ్చా? మార్గము అని సంబోధించవచ్చా లేదా? సత్యము అని సంబోధించవచ్చా లేదా? జీవము అని సంబోధించవచ్చా లేదా? సంబోధించవచ్చు. ఓకే, కనుక యేసువారు ఈ 3 లక్షణాలు యేసువారిలో ఉంటే సామెతల గ్రంథం 8వ అధ్యాయంలోని ఈ 3 అక్కడ ఉన్నాయో లేదు ఇప్పుడు మీకు చూపిస్తాను. ఎందుకంటే వీళ్ళు కాదు 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 అంటున్నారు కదా. ఏమండి? జ్ఞానం అంటే యేసు ప్రభు కాదు అనేస్తున్నారు కదా. దానికోసం ఏంటి ఇప్పుడు మీకు చూపిస్తాను. కమాన్, ఇప్పుడు మీరు చూడాలి. ఏమని? సామెతల గ్రంథం 8వ అధ్యాయం చూడండి. సేమ్ అదే కదా, ఇప్పుడు 8వ అధ్యాయం కదా మన డిస్కషన్ టాపిక్. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 7వ వచనం చదవండి మొదట. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 7వ వచనం. నా నోరు సత్యమైన మాటలు పలుకును, దుష్టత్వము నా పెదవులకు అసహ్యం. అంటే జ్ఞానానికి పెదవులు ఉన్నాయా? జ్ఞానానికి పెదవులు ఉంటాయా? ఆ జ్ఞానం అంటుంది ఏమంటుంది? నా నోరు సత్యమైన మాటలు పలుకునంటే సత్యం ఉందా? జ్ఞానం దగ్గర ఏముంది? సత్యము ఉంది. ఓకే, 32వ వచనం చూడండి. అదే సామెతల గ్రంథం 8వ అధ్యాయం 32వ వచనం. కావున పిల్లలారా నా మాట ఆలకించుడి, నా మార్గములను అనుసరించువారు ధన్యులు. మార్గం అంటే జ్ఞానానికి మార్గం ఉందా? జ్ఞానం మార్గం అని పిలువబడుతుందా? నా మార్గములు, నేను చెప్పే మార్గములు అనుసరించండి అంటున్నాడు. అంటే ఇక్కడ మనకు సత్యం వచ్చేసింది జ్ఞానంలో, అలాగే మార్గం వచ్చేసింది. ఇంకా ఏం కావాలి? జీవం కావాలి కదా. 35వ వచనం చదవండి. అదే సామెతల గ్రంథం 8వ అధ్యాయం 35వ వచనం. నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును, యెహోవా కటాక్షము వానికి కలుగును. ఏమండి? ఈ జ్ఞానము యేసు ప్రభు కాదంటే ఈ జ్ఞానంకి ఈ 3 లక్షణాలు ఎందుకున్నాయి? దీని నెరవేర్పు ఎక్కడుంది? క్రొత్త నిబంధన. అందుకే ఈ దొంగలు ఎప్పుడు కూడా క్రొత్త నిబంధన జోలికి వెళ్ళరు, పాత నిబంధనలను తిప్పుతుంటారు మిమ్మల్ని. మరలా చెప్తున్నాను, క్రొత్త నిబంధన సర్వసత్యము, పాత నిబంధన ఛాయారూపకమైనది, క్లారిటీ లేనిది. జ్ఞానం అన్నాడు. ఆ జ్ఞానం ఎవరు ఇక్కడ చెప్పలేదు. కానీ క్రొత్త నిబంధన వచ్చేసరికి చెప్పాడు జ్ఞానం అంటే క్రీస్తు, పరిపూర్ణత క్రీస్తులో ఉంది. క్రీస్తే బయలుపరిచాడు, క్రీస్తు వచ్చి చెప్పాడు. అక్కడ జ్ఞానం ఎవరంటే ఆ జ్ఞానం నేనేం రా. ఒరే త్రిత్వవాదులారా, ఒరే అంధులారా, వినండిరా, ఆ జ్ఞానము నేనే. అక్కడ నాకు యేసు నేనే మార్గము, సత్యము, జీవమని ఇక్కడ నా చెబితే ఈ మాట ఎలా విన్నారో మరి జ్ఞానముగా ఆ రోజు ప్రకటింపబడిన నేను కానా? నాలో సత్యము లేదా? నాలో జీవము లేదా? నాకు మార్గములు లేవా? ఉన్నాయి అని సామెతల గ్రంథం 8వ అధ్యాయంలోని ఎంత స్పష్టంగా 3 లక్షణాలు. ఏమండి? యేసుక్రీస్తు వారకున్న 3 లక్షణాలను గురించి జ్ఞానంలో చెప్పబడిందే. ఇంకా వీళ్ళు కళ్ళు తెరవబడటం లేదు. చూసారా? అంధులు, అవిశ్వాసులు, తండ్రిని కుమారుని అంగీకరించలేని అవిశ్వాసులు. అందుకే యుగ సంబంధమైన దేవత వాళ్ళమ్మ ఎవరు? మహాదేవత ఉంది, యుగదేవత. ఆ దేవత ఈ గుడ్డివాదులందరికీ కళ్ళు మూసేసి, రే మనకి ఒక్క దేవుడేరా ఉన్నాడు, 3 దేవుళ్ళు లేరురా, ఒక్క దేవుడే 3గా ప్రత్యక్షమయ్యాడురా, 3గా కనిపించే ఏకదైవం రా అని తప్పుడు బైబిలులో లేని తప్పుడు మాటలను ప్రజలకు పరిచయం చేస్తూ మన మాటలను వాళ్ళ చివరికి వాళ్ళ వాదాన్ని నిరూపించుకోవడానికి ఒకడు ఏమంటున్నాడు? ఇందాక మీకు చెప్పాను కదా, ఒకడు ఏమంటున్నాడు? ఇది ఒక దైవ రహస్యం. దైవ రహస్యమా? ఇప్పుడు రహస్యాలంటూ ఏమీ లేవు. దేవుడు సర్వ రహస్యాన్ని కూడా పౌలు గారి ద్వారా సంపూర్ణముగా ప్రకటించేశాడు. అదే పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు, సర్వసత్యము. ఏమండి? అంటే ఇటువంటి విషయాలను గూర్చి వీళ్ళు ప్రజలను గలిబిలి చేస్తూ జ్ఞానం అన్న దాని పుట్టితిని అన్న ఒక్క మాటను తప్పని నిరూపించడం కోసం అసలు జ్ఞానము కాదు, యేసు ప్రభు కాదని చెప్పేస్తున్నారండి వీళ్ళు. ఏమండి? అవునా?
రైట్. ఇప్పుడు మరొక మాట మనం ఆలోచించాలి. అంటే ఇక్కడ మనకు చెబుతున్నట్లుగా సామెతల గ్రంథంలోని ఏమండి సామెతల గ్రంథంలో ఉన్న దానికి జ్ఞానము అంటే వాళ్ళు ఎలాంటి కౌంటర్లు మాట్లాడుతున్నారు. ఇప్పుడు క్లిప్ మీకు వేసి చూపిస్తాను చూడండి. ఇప్పుడు లేడులేండి అతడు ఏమండి లేకపోయినా వీళ్ళు ఎలాంటి వాదాలను ప్రజల మధ్యకు పెట్టి ఏమండి ఇప్పుడు ఈ వీడియోలో వేస్తున్న ఏ వ్యక్తి పక్షాన మనం మాట్లాడలేదు. ఇట్ ఈజ్ ఓన్లీ ఎన్ ఎవిడెన్స్ అంతే. అందులో కనిపించే ఒక జాన్ అనే వ్యక్తి కావచ్చు, అందులో కనిపించే మరొక ఇద్దరు వ్యక్తులు కావచ్చు. ఈ వ్యక్తులు ఎవరు చెప్పిన దానితోనూ మనం ఏమండి వాళ్ళ వాదాలతో వాళ్ళ సిద్ధాంతాలతో అంగీకరించడం లేదు. కేవలం ఒక ప్రూఫ్గా మాత్రమే మీకు చూపిస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు ఏ తప్పుడు మాటలు పలికారో దాని వెనక ఉన్న భావాలు అంటే మీకు అర్థం కావాలి కదా. అందుకే నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. కనుక ఇప్పుడు ఒక క్లిప్ చూద్దాం. ఏమండి ఈ క్లిప్లో వాళ్ళు ఏమంటున్నారో చూడండి. రోమా అంటే ఫిలిప్ కీర్తన గ్రంథంలో 2వ అధ్యాయంలో నేను పుట్టి తిని నేను కన్నాడు ఆ కుమారుడు అనే మాట ఉంటుంది కదండి. ఆ మాట ఒకసారి చదివి ఆ క్లిప్ మనం చూద్దాం. ఏమండి రైట్ చూద్దాం. కీర్తన గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం. కీర్తనలు 2వ కీర్తన 7వ వచనం చూడండి. కట్టడను నేను వివరించేదను, యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చును, నీవు నా కుమారుడువు, నీవు నా కొడుకు నాయన, నేడు నేను నిన్ను కని ఉన్నాను, నేను కన్నాను నాయన, నిన్ను కన్నాను అని చెబుతున్నాడు. అంటే ఒక తండ్రి అయిన దేవుడు ఒక కుమారుడైన దేవుణ్ణి కన్నాడు, జన్మనిచ్చాడు అని పాత నిబంధనలో కూడా ప్రవక్తల గ్రంథాలను కూడా యథార్థంగా రాయించాడు దేవుడు. ఈ యథార్థంగా వ్రాయించిన సంగతిని ఈ దొంగలు ఎలా మలి చేశారు తెలుసా అండి. దానికి అన్న మాట మీకు చెప్తాను, అతని నోటి నుంచి మీరు విందురు. కానీ ఇది భవిష్యవాణట. ఏంటి భవిష్యవాణ అంటే భవిష్యత్తులో పుట్టబోయే యేసు కుమారుని గూర్చి ఆ రోజు కీర్తన గ్రంథములో రాయిస్తున్న భవిష్యమట. భవిష్యమా అంటే భవిష్యత్తు అయితే ఎలాగుంటుంది, ఫ్యూచర్ టెన్స్ మాట్లాడితే ఎలా చేయాలి, ఎలా ఉంటుంది అన్నది అతని మాటలు విన్న తర్వాత మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. కమాన్ ప్లే. ఏమండి ఆ క్లిప్లో 9 నిమిషాల 20 సెకండ్లు అక్కడ చూడండి. ఇక్కడ సౌండ్ పెట్టండి దాన్ని. ఇది ఒక క్రైస్తవ ఛానల్, ఇందులో కూర్చొని మాట్లాడుతున్నారు. ప్లే చేయనా. 9 నిమిషాల 20 సెకండ్లు సౌండ్. నీవు నా కుమారుడవు, సౌండ్ కని ఉన్నాను. మళ్ళా ముందు నుంచి చేయండి. రెడీ, అలర్ట్గా ఉండాలి మీరు. మోకాళ్ళు ఏం చేస్తాను లేదా మిమ్మల్ని అందరినీ. ఆయన దేవునికి పుట్టినవాడు, దేవుడు కన్నాడు అంటున్నాడు. దేవునికి పుట్టినట్టు మీరు చూపించండి అంటున్నారు. పరలోకంలో దేవుడు నేను నిన్ను కన్నాను అన్నాడు. ఎక్కడ? అక్కడనే. నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కని ఉన్నాను. ఇది నేమేమంటున్నామంటే ఇది యేసుక్రీస్తు ప్రభువు పుట్టబోయేందుకు, లేకపోతే ఆయన పుట్టుకకు చరిత్రలో మానవులుగా ఒకానొక సమయంలో పుట్టబోతున్నాడు, దాని గురించినటువంటి భవిష్యవాణి ఇది, లేకపోతే దాని గురించినటువంటి ప్రవచనము. ఆ ప్రవచనం యేసుక్రీస్తునందు నెరవేరింది అన్నది సార్వత్రిక క్రైస్తవ సంఘం యొక్క అభిప్రాయం. ఆపండి. సార్వత్రిక సంఘం యొక్క అభిప్రాయం అంటే నీ అభిప్రాయాలు ఎవరికి కావాలి? ఏమండి సార్వత్రిక సంఘం ఎవరు? అసలు సార్వత్రిక సంఘం బైబిల్ అంగీకరించిన వారు సార్వత్రిక సంఘం. ఆ సంఘం సత్యానికి స్తంభమై ఉండాలి. ఏమండి వీళ్ళు మాట్లాడే మాటల్లో యేసుప్రభు కూర్చా మాటట నేడు నిన్ను కని ఉన్నాను అని చెప్పింది అప్పటికి కనలేదు. భూమి మీద మనిషి పుట్టబోతున్నాడు, యేసుప్రభు పుట్టబోతున్నాడు. ఏమండి ఈ మాట కీర్తనలో రాయబెట్టప్పుడు యేసుప్రభు పుట్టలేదని వీళ్ళ ఉద్దేశం. ఏమండి కనుక పుట్టబోతున్నాడు, ఆ పుట్టబోయే దాని గురించి కనబోతున్నాను అని చెప్పడానికి రాయబడిన భవిష్యవాణిది. ఇది సార్వత్రిక సంఘం అంతా కూడా అంగీకరించినది ఏమండి అని చెబుతున్నాడు. ఓకే ఏమండి భవిష్యవాణ ఒక్కసారి ఇప్పుడు మీరు కీర్తనలు 2:7 చదవండి. భవిష్యవాణి అయితే ఎలా ఉండాలో తర్వాత రెఫరెన్స్ కూడా మీకు చూపిస్తాను. చదవండి మరలా. కమాన్ తీసేయండి మొహాలు. ఓన్లీ విట్నెస్కే. నీవు నా కుమారుడువు, బాగా వినండి. నేడు నేను నిన్ను కని ఉన్నాను, కనబోచున్నానా? టెన్సెస్ మీకు తెలియాలి. కని ఉన్నాను అన్నాడా, కనబోచున్నాను అన్నాడా? కని ఉన్నాను అంటే పాస్ట్ టెన్సా, ప్రెజెంట్ టెన్సా, ఫ్యూచర్ టెన్సా? ఏమండి కని ఉన్నాను ఏ చిన్న పిల్లడు 5వ తరగతి పిల్లడికి అడిగితే చెప్తాడండి. ఏమండి టెన్సెస్ తెలిస్తే కదండి పిల్లలకి. ఏమండి కని ఉన్నాను అన్న పదం కన్నాడురా, బెత్తం పట్టుకొని చెప్పాలి. కన్నాడు. కని ఉన్నాను అంటే అప్పటికి పుట్టేశాడు అని అర్థం. దీన్ని బలపరచడానికి ఒక మాట చూపిస్తాను. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం చూడండి. పాస్ట్ టెన్స్, ప్రెసెంట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ కూడా తేడాలు తెలియదు వీళ్ళకి. ఏలి అనగా మనకు శిశువు పుట్టును అన్నాడా, పుట్టెను అన్నాడా? అంటే పదాల వెనక ఉన్న భావం,
పుట్టెను అంటే పుట్టేశాడు. అంటే యెషయా గారు ఈ మాట రాసేటప్పటికి మరియమ్మ ఇంకా కనలేదు కదండి. ఇది భవిష్యవాణి అని చెప్పకూడదు. భవిష్యవాణి కాదు, ఇది భవిష్యవాణి కాదు. పుట్టేశాడు అని పుట్టిన వ్యక్తిని గూర్చి ఖరారు చేసి చెబుతున్న మాట. ఏలే అనగా మనకు శిశువు పుట్టునూకి పుట్టేనూకి తేడా లేదండి. ఇట్స్ ఆల్రెడీ డన్. పుట్టేశాడు. అతని భుజముల మీద నెక్స్ట్ ఏం చెప్తున్నాడు చూడండి, అతని భుజముల మీద రాజ్యభారము ఉండును. ఉండునంటే భవిష్యత్తులో ఆయన రాజు అయిపోబోతున్నాడు. ఆ రాజుగా ఆయనకు నేను భారం పెడతాను. ఏమండి, రాజదండాన్ని పట్టుకుంటాడు ఆయన. ఏమండి, రాజుగా నేను చేయబోతున్నాను ఆయన్ని. ఏమండి, యూదుల రాజుగా పుట్టబోతున్నాడు ఆయన. ఇదంతా చూడండి, అక్కడ ఏమన్నది మళ్ళా జరిగిపోయినట్టు లేదా? ఆ టెన్సెస్ ఎలా ఉన్నాయి మీకు చెప్పండి. అతని యాలే అనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడి. రెండోసారి అనుగ్రహింపబడును, బడెను, బడెను జరిగిపోయింది. ఆయన భుజము మీద రాజ్యభారం ఉన్నది అనలేదు, ఉండును. ఏమండి, ఇంకా అతడు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడు తండ్రి, సమాధానకర్తకు అధిపతి అని ఆయనకి పేరు పెట్టబడింది. పేర్లు ఉన్నాయి ఆయనకి, చాలా పేర్లు. అందులో నిత్యుడు తండ్రి అని కూడా పేరు ఆయనకు ఉంది. అంటే ఈ మాట ప్రకారంగా యేసుప్రభు పుట్టాడా లేదా? అప్పటికే పుట్టేశాడు. అబ్రహాం పుట్టక మునిపే ఉన్నానని కమిట్మెంట్ ఇచ్చాడు కదండి. నేను ముందే ఉన్నాను. మన కుమారుడు అనుగ్రహింపబడ్డాడు, ఇంకా పుట్టాడు, ఉన్నాడు. ఏమండి, ఏమనుందో మొదటి మాట ఏమనుందో? శిశువు పుట్టెను. పుట్టాడా శిశువు? యేసుప్రభు పుట్టాడా? ఏ శిశువు కోసం మాట్లాడుతున్నా ఇక్కడ? రాజుగా కాబోయే యేసు క్రీస్తు అనే శిశువు గురించి చెబుతూ పుట్టెను అంటున్నాడు. పాస్ట్ టెన్స్, జరిగిపోయింది. ఆయన ప్రారంభంలోనే తండ్రికి జ్యేష్ఠ కుమారుడుగా జన్మించాడు. ఏమండి, ఇప్పుడు భవిష్యత్తు చెప్పాలనుకోండి. ఇప్పుడు వీళ్ళు అన్నారు చూస్తారు భవిష్యవాణి అని, ఏదో పెద్ద పేరు అందంగా ఉందని చెప్తున్నారు భవిష్యవాణి అని. ఏమండి, ఆ భవిష్యవాణిలో ఒకళ్ళు అనుకుంటే ఆ భవిష్యవాణి ఎలాగుంటుందో వీళ్ళకి చూపిద్దాం ఇప్పుడు. ఏమండి, యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం చూడండి. 9:6 కదా మనం చూసాం. పుట్టెను అని ఎక్కడుంది? అదే యెషయా ప్రవక్త 7వ అధ్యాయం 14వ వచనంలో ఏం చెప్తున్నాడు చూడండి. కాబట్టి ప్రభు తానే ఒక సూచన చూపెను కాదు, చూపును. అంటే ఇదేంటి అర్థం? చూపించబోతున్నాడు, ఫ్యూచర్లో జరగబోయేది అని అర్థం. ఆలకించుడి, కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలుని పేరు పెట్టెనువా? పెట్టును అంటే భవిష్యత్తులో జరగబోయేదాన్ని. జరిగిపోయింది వేరు, జరగబోయేది వేరు. ఇది ప్రవచనం. అప్పటికి ఇంకా యేసు ప్రభు కన్య గర్భాన పుట్టలేదు, కానీ తండ్రి దగ్గర పుట్టాడు, ఉన్నాడు. ఉన్న వ్యక్తిని గురించి పుట్టెను అంటున్నాడు. ఏమండి, బాగా వినండి బైబిల్లో మాటలు. జరగబోయే ప్రవచనను గురించి ఏమంటున్నాడు? కన్యక గర్భవతి కుమారుని కనును అంటున్నాడు. చూడండి, మరి ఇప్పుడు కీర్తన 2:7 మరలా చదవండి. ఇప్పుడు ఇది పాస్ట్ టెన్స్, ప్రెజెంట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ మనం చదివాం కదా. అక్షరాల జ్ఞానం అంటారు దీన్ని. అరే దుంపలబడికి వెళ్ళారా మీరేమైనా? ఎండాకాలం చదువా? అంటే చెప్పిన దానిలోని భావజాలం కూడా అర్థం కాని వీళ్ళు ఎలా అండి బోధకులు అయిపోయారు వీళ్ళు. 2వ అధ్యాయం 7వ వచనం, యెహోవా నాకు ఎలాగ సెలవిచ్చాను, నా తండ్రి యెహోవా అంటే తండ్రి నాకు సెలవిచ్చాడు. ఏమని? నీవు నా కొడుకువి, నేను నిన్ను కన్నాను. కని ఉన్నానా? కనబోదును అన్నాడా? కని ఉన్నాను అంటే కీర్తన గ్రంథంలో ఈ మాట వ్రాసేటప్పటికీ కుమారుణ్ణి కన్నాడా లేదా? కన్నాడు అన్నది బైబిల్ చెప్పిన నిత్య సత్యం. ఈ యథార్థాన్ని ఎలా అపార్థం చేస్తారు చూసారు కొత్త నిబంధనలు వీళ్ళు. ఇది భవిష్యవాణి అన్నట్టు యేసుప్రభు కోసం చెప్పింది. ఎక్కడుంది బైబిల్లో? కీర్తన 2:7 జరగబోయే దాని గురించిన భవిష్యవాణిని ఎక్కడుంది బైబిల్లో? లేదు. ఓకే, రైట్. ఇప్పుడు ఇంకొక మాట మీకు చూపిస్తాను చూడండి. అంటే వీళ్ళు మాటలను ఎలా వక్రీకరిస్తున్నారు. కమాన్, టైమింగ్ 12 minutes 14 seconds దగ్గర నుంచి చూడండి, లేదా 12 minutes నుంచి అయినా వేయండి. ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారో చూడండి. జ్ఞానముతో అంటే జ్ఞానం పుట్టేసింది అంటారు కదా, ఈ జ్ఞానం యేసుప్రభు కాదు. పుట్టిన ప్రతి చోట జ్ఞానం అంటే యేసుప్రభు అని మీరు ఎలాగ అప్లై చేస్తారని వ్యంగ్యంగా ఎలా హేళన చేసి అక్కడున్న మరొక వ్యక్తిని హేళనగా మాట్లాడుతున్నారు. ఎలా మాట్లాడుతున్నారో చూద్దాం. కమాన్ ప్లే. జ్ఞానం ఘోషిస్తుంది అంటుంది కదా, యేసుప్రభు అంటారేంటి మీరు? జ్ఞానం ఎవరు మనకు
నూతన నిబంధనలో అంటే తెలియజేయబడింది. జ్ఞానం అని ఎక్కడెక్కడ వస్తే అక్కడ యేసు ప్రభు అవన్నీ పెట్టేసుకోవచ్చా? మళ్ళీ ఒక్కొక్క సందర్భాన్ని బట్టి మనం ఆలోచన. ఓకే, సో ఈ సందర్భంలో మాత్రం యేసు ప్రభు. ఈయన ఎందుకంటే ఈ కింద మీరు కనుక చదివితే ఏదైతే ఉందో, కావున నా పిల్లలారా నా మాట ఆలకించుడు, మార్గంలో అనుసరించు, అనుదినం నా గడప యొద్ద అంటే ఇవన్నీ యేసుక్రీస్తు చెప్పిన మాటలు. ఆయన శరీరధారిగా వచ్చి నేను మార్గమును, నా మాట వినండి, నా మాటను విన్నవాడే నిత్య జీవాన్ని కలిగిన వాడు అనే విషయాలన్నీ కింద చెప్పిన మాటలన్నీ యేసుక్రీస్తు స్వయంగా శరీరధారిగా వచ్చినప్పుడు చెప్పాడు. జ్ఞానం కలిగిన వాళ్ళు అందరూ చెప్తారు ఈ మాటలు. ఒక విషయం చదవండి సార్, ఒక్క నిమిషం అన్న, ఒకే నిమిషం అడుగుతాను అన్ననే. ఒకసారి 7:4 చదవండి సార్. అదే సామెతలు, వీక్షకులకు సామెతలే మీరు చదివి, మీరు అదే కాంటెక్స్ట్ లో నేను కాంటెక్స్ట్. నాకు అక్కవా నీవు తెలివితో నాకు చెలిక. యేసు ప్రభు మాకు అక్కన, చూడండి, యేసు ప్రభు మాకు చెలికని. యేసు ప్రభు మాకు అక్క అంటే జ్ఞానం అని ఉంది. 7వ అధ్యాయం మరలా నాన్న ఆ మాట రిపీట్ చేసి ప్లే చేయండి. 7వ అధ్యాయంలో సామెతల కోసం అతను చెప్తున్న మాట చదవండి, గట్టి చదవండి అన్న. ఇది జ్ఞానంతో నీవు నాకు అక్కవా నీవు తెలివితో నాకు చెలిక. యేసు ప్రభు మాకు అక్కన, యేసు ప్రభు మాకు చెలిక. రైట్, వీక్షకులకు సమయం. రైట్, 7:4 జాన్ అన్న, 7:4. యేసు ప్రభు మాకు అక్క 7:4 ఏముంది అక్కడ మాట? ఓకే, పాస్ చేయండి. ఆ మాట కదండి ఆయన నోటంబడి ఆ మాట వచ్చింది. మరలా ఆ ఒక్క మాట మరలా ప్లే చేయండి, ఎందుకంటే మీరు ఇది నోట్ చేసుకోవాలి ఈ పాయింట్. వీళ్ళు ఎంత జ్ఞానహీనంగా వీళ్ళు బైబిల్ని వక్రీకరించి మాట్లాడుతున్నారు అనేది మీకు తెలియాలి. ఓకే, 7:4 సామెతలే. నేను కాంటెక్స్ట్ బయటికి వెళ్ళలేదు, సందర్భం అదే. చదవండి, గట్టి చదవండి అన్న. ఇది జ్ఞానంతో నీవు నాకు అక్కవా నీవు తెలివితో నాకు చెలిక. యేసు ప్రభు మాకు అక్కన, యేసు ప్రభు మాకు చెలికత్తెన. ఓకే, ఓకే నాన్న. అంటే ఆయన ఉద్దేశంలో అక్కడ జ్ఞానం అనే ఆ పదాన్ని ఏమన్నాడు? మాకు అక్క అంటే యేసుప్రభు మాకు అక్క, యేసుప్రభు మాకు చెలికత్త. యేసుప్రభు అక్క కాకూడదా? యేసుప్రభు నాన్న అయితే తప్పు లేదట, యేసుప్రభు దేవుడైతే తప్పు లేదట. ఇప్పుడు యేసుప్రభుకున్న రకరకాల క్యారెక్టర్లు చూస్తాను. కమాన్, ఇప్పుడు మీరు చూడాలి. తర్వాత వీళ్ళ తాలూకా వివరణ ఇస్తాను, బుర్ర పగిలిపోదు మీకు. ఏమండి, వీళ్ళు ఎలా బైబిల్ని వక్రీకరిస్తున్నారో అన్నది. ఎందుకంటే ఈ సాక్ష్యం ఎందుకు చూపించానంటే మీకు అర్థం కాలేదు. ఎవరో అనేసారు, నేనంటే ఎవరన్నారో మీకు తెలియదు. ఏమండి, ఓకే, ఇప్పుడు ఒక మాట మీకు చూపిస్తాను, జాగ్రత్తగా చూడండి. అంటే జ్ఞానం మాకు అక్క అని అన్నాడు కదా, అంటే యేసుప్రభు జ్ఞానమే అనుకుందామండి. అంటే జ్ఞానం అని చెప్పాం కదా, యేసుప్రభు అక్క అవుతాడా మాకు అని చాలా వ్యంగ్యంగా మాట్లాడుతున్నాడు. జ్ఞానం అంటే యేసుప్రభు కాదు, జ్ఞానం అక్క అవుతా ఎలాగవుతుంది మనకు అనేది కదా వాళ్ళ వాదన. ఓకే, యోహాను సువార్త 1వ అధ్యాయము గబగబా తీయాలి. యోహాను సువార్త 1వ అధ్యాయం 25వ వచనం క్విక్గా ఉండాలి. ఇప్పుడు మీకు యేసు ప్రభు ఎన్ని రకాలుగా మనకు కనబడుతున్నాడు అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. యోహాను సువార్త 1వ అధ్యాయం 28 క్విక్. యోహాను సువార్త 1:29 యేసు తన యొద్దకు రాగా లోక పాపములు మోసుకొని పో. యేసుని చూసి గొర్రెపిల్ల అంటాడేంటి? యేసుప్రభు గొర్రెపిల్ల? ఏమండి, యేసుప్రభు గొర్రెపిల్ల అనొచ్చా? తప్పులేదండి, అనొచ్చు. గొర్రెపిల్ల అంటే అక్కడ తోక 4 కాళ్ళు 2 చెవులు ఉన్నాయని కాదు. అక్కడ గొర్రెపిల్ల లాంటి వధింపబడే స్వభావం అది అందులో మనం తీసుకోవాల్సింది. ఓకే, నెక్స్ట్ యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. ఆది యందు వాక్యముండును అంటే యేసుప్రభుకున్న మరో పేరేంటి? వర్డ్, వాక్యము. అంటే వాక్యం అని నేను పిలవచ్చా? జ్ఞానం అంటే వీళ్ళకి తప్పట, వాక్యం అని మాత్రం అనొచ్చట. ఓకే, వాక్యమా కాదు ఆయన? వాక్యమే. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం. నేను లోకమునకు వెలుగు అన్నాడు. వెలుగా అంటే టార్చ్ లైటా? ఏమండి, హెలజిన్ లైటా? ఏ లైటు? ఏమండి, వెలుగు అన్నాడు. అంటే యేసుప్రభుని వెలుగని కూడా సంబోధించచ్చా? వెలుగుని సంబోధించవచ్చు, గొర్రెపిల్లని సంబోధించవచ్చు, వాక్యమని సంబోధించవచ్చు. జ్ఞానం అని మాత్రం మనం అనకూడదు, తప్పు. వీళ్ళకి ఎందుకంటే పెద్ద భూత మాట, ఎందుకంటే పుట్టేశాడన్నారు కదా. పుట్టడం అనేది చాలా పెద్ద పాపం. మరి వీళ్ళు పుట్టుక పాపమో తెలీదు, మనందరూ పుట్టుక పాపులుగా చేస్తున్నారో తెలీదు. అంటే పుట్టుకలో కూడా పాపాన్ని ఎతికే దౌర్భాగ్యులైన వాళ్ళు వీళ్ళు. ఏడు దేవుడు సంసారం చేసి కన్నాడు అనుకున్నారా? మనలా అంగాలతో కన్నాడు అనుకున్నారా? ఈ మూర్ఖులు అదే అనుకుంటున్నారు. ఈరోజు చాలామంది ఇతర విశ్వాసులైన వాళ్ళు దేవుడికి పిల్లలుగా మనల్ని ఒప్పుకోరు. ఎందుకంటే దేవుడికి మనం పిల్లలం ఏంటండి? మనమంతా దేవునికి దాసులం అండి. ఖండానికి మనకి ఆయన ఏమైనా సంపర్కం చేశాడా? కనుక మన దేవుడికి కూడా మనం పిల్లలం కాదు అని క్రైస్తవులు కూడా ఈరోజు అలా మారిపోయారండి. క్రైస్తవులు కూడా ఏమన్నా తెలుసా అండి, మనం ఇప్పుడు దేవుడికి పిల్లలం కాదండి, మరేంటి జంతువులు కన్నా కొంచెం గట్టోళ్ళు.
జంతువులు పెద్ద జంతువు అనమాట నువ్వు, సోషల్ యానిమల్ అని ఎవడ అన్నట్టు మనం కూడా ఒక సాంఘిక జీవి. దేవుని కుమారుడు మాత్రం అనడానికి నోరు రాదు. కోతికి పుట్టామని ఒప్పుకుంటాడు కానీ దేవుని కొడుకు అంటే మాత్రం ఒప్పుకోడు. ఏమండి? రైట్, వెలుగని ఒప్పుకోవాలి. ఇప్పుడు ఇంకోటి చూద్దాం. యోహాను సువార్త 10వ అధ్యాయం 8వ వచనం చూడండి. యోహాను సువార్త 10వ అధ్యాయం 8వ వచనం. గొర్రెల పోవు ద్వారం నేనన్నాడు, గేట్ అయినా. ఇందాడేమో గొర్రెపిల్ల అన్నాడు, ఇక్కడేమో ఆ గొర్రె వెళ్ళే ద్వారం నేను అంటున్నాడు. ఏమండి? ఇప్పుడు ఇంకోటి చూపిస్తాను చూడండి, వీళ్ళు షాక్ అయిపోయేది. 2 కొరింథీ 11:2. 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 2వ వచనం చూడండి. ఇక్కడ ఏమన్నాడు చూడండి. దేవాసక్తితో మీ ఏళ్ళ ఆసక్తి కలిగి ఉన్నాను, పవిత్రురాలైన కన్యక మీరైతే ఒక్కడే పురుషుడు ఉన్నాడా, ఒక్క పురుషుడు క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మల్ని ప్రదానము చేసి తిని. అంటే క్రీస్తు భర్త ఎవరికి ప్రదానం చేస్తారు చెప్పండి? వరుడికి వధువుని ప్రదానం చేస్తారు, అంతేనా? ఇప్పుడు యేసుప్రభు ఎవరు? వరుడు. మీరెవరు? వధువా వధువులా? ఏమండి? అరే రూపకాలంకారం రా, మెటఫారికల్ లాంగ్వేజ్. అక్కడ గొర్రెన్నా, గొర్రె పిల్లన్నా, వరుడన్నా, ద్వారమన్నా, జీవాహారమన్నా, ఏమండి వెలుగన్నా, ఇవన్నీ పర్యాయ పదాలు. జీవమన్నా, మార్గమన్నా, సత్యమన్నా, ఇవన్నీ యేసు క్రీస్తుకు వారికి కలిగిన ఎన్నో అద్భుతమైన పేర్లు. అవునా కదా? మీరు చెప్పండి. అంటే ఇప్పుడు యేసుప్రభు మాకు వరుడు అంటే నువ్వు భార్యవా అంటే నిన్ను తీసుకెళ్ళి సంసారం చేస్తాడనా అనుకోవాలి. అంటే వీళ్ళు ఎలా నేర్పిస్తున్నారు అంటే అక్కడ యేసుప్రభు వరుడు అన్నాడంటే మరి వీళ్ళిద్దరికీ శోభనం జరుగుతుందా? అలా ఆలోచించకూడదురా మూర్ఖుడా. ఏమండి? కొంతమంది మూర్ఖులు మాట్లాడుతూ ఎవరో ఈ మధ్యన షార్ట్ కట్ చేసి పెట్టారు. ఎందుకంటే నేను ఎప్పుడు సోషల్ మీడియాలో ఫాలో అవును కానండి, ఈ పిల్లలు గ్రూప్స్లో పెడుతుంటారు కదండి. అబ్రహాము గర్భంలో లేవి ఉన్నాడు, పుట్టాడు అప్పుడే అంటే ఒకడు వ్యంగ్యంగా మాట్లాడితే ఏమన్నాడు తెలుసా అండి? అయితే అబ్రహాము గారు శారాను కూడితే వీళ్ళందరూ పుట్టారు అంటే లేవి కూడా కూడినట్ట. అంటే మునుమనవడు ఒక మా అమ్మ దగ్గర, ఏమంటే ఒక ముత్తవ్వ దగ్గర పడుకున్నట్లుగా నోరు ఎలా వచ్చింది వీళ్ళకి అనడానికి? ఏమండి? అక్కడ బైబిల్ చెప్పడు ఒక విధమున చెప్పిన ఒక విధంగానే ఆలోచించాలి, ఒక విధమును చెప్పిన ఎడలా. అంటే ఎలా పడితే ఏదైనా అప్లై చేసేసి వాళ్ళు అనుకున్న భావాలను తప్పు చేయటం కోసం ఎవరినైనా చెడుగా చేస్తారా? ఇప్పుడు చూసారా, ఈ ముందు బోధకుడు మాట్లాడుతూ ఈ త్రిత్వవాది ఏం మాట్లాడుతున్నాడు? మనకు అక్క జ్ఞానం, మనకు అక్క చెల్ల, ఇప్పుడు రండి, ఇప్పుడు సరిగ్గా రండి, ఆ మాట దగ్గరికి మీకు వివరిస్తాను ఇప్పుడు ఆ మాట ఏంటో. ఏమండి? చదవండి ఇప్పుడు ఆ మాట. సామెతల గ్రంథం 7వ అధ్యాయము మొదటి నుంచి కూడా ఆలోచిద్దాం. ఎందుకంటే జ్ఞానం గురించి మాట్లాడుతుంది కాబట్టి ఏముందో. నా కుమారుడా నా మాటలు మనసు నుంచుకొనుము, నా ఆజ్ఞలను నీ యొద్ద దాచిపెట్టుకొనుము. ఒక తల్లి జ్ఞానయుక్తంగా ఒక కుమారుడికి చేస్తున్న ఉపదేశం ఏదైనా జ్ఞానం అయితే యేసుక్రీస్తు వారు ఒక మంచి సత్యము జీవము కలిగిన మాట. ఏంటన్నాడు? నా ఆజ్ఞలను నీ మనస్సు నుంచుకుని ఏళ్ళ నీ కనుపాపాలని ఉపదేశంను కాపాడేళ్ళని నువ్వు బ్రతుకుతావు నాయన. నీ వ్రేళ్లకు వాటిని కట్టుకొనుము, నీ హృదయపు పలకల మీద వాటిని రాసుకొనుము. హృదయపు పలకల మీద రాసుకునేది ఏంటి చెప్పండి? వాక్యమా కాదా? బాగా వినండి. హృదయపు పలకల మీద వ్రాసేది అని పాత నిబంధనలో ఉన్న మాట క్రొత్త నిబంధనలో ఎక్కడుంది మీరు చెప్పండి? ఏమండి? మెత్తని హృదయములను పలకల మీద వ్రాయబడిన మా పత్రిక మీరే కారా అని పౌలు కొరింథీయులకు రాసిన ఏమండి 2వ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం ఏమంటున్నాడు చూడండి ఒకసారి. మళ్ళీ అక్కడ అలా కొంచెం మూయకండి. 2 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం 2వ వచనం నుంచి కూడా చూడండి ఏమంటున్నాడు అక్కడ? మా హృదయముల మీద వ్రాయబడి ఉండి మనుష్యులందరూ తెలుసుకొనుచున్నా చదువుచున్నా మా పత్రిక మీరే కాదని మనుషులు ఇక్కడ పత్రికలు అంటున్నాడండి. మనం పత్రికలట. మన హృదయముల మీద వ్రాయబడిన పత్రిక అంటే జ్ఞానమా కాదా? పత్రిక అంటే వాక్యమా కాదా? ఈరోజు 66 పుస్తకాల్లోని పత్రికలు పౌలు రాసిన పత్రికలు అంటారే, ఆ పత్రికలు వాక్యమా కాదా? ఆ వాక్యము క్రీస్తా కాదా? ఎస్, క్రీస్తు అయితే ఇప్పుడు పాత నిబంధనకి రండి. ఎవరిని గురించి చెబుతున్నాడు ఈ మాట అంతా? ఇక్కడ ఛాయారూపకంగా ఉన్నా అక్కడ స్పష్టంగా చెబుతున్నాడు. అక్కడ క్లారిటీతో ఏమని చెప్తున్నాడండి? ఇక్కడ 2వ వచనం, సామెతల గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనం. నా ఆజ్ఞలకు నీవు మనసు నుంచుకొని నీ కనుపాపాలనే ఉపదేశమును కాపాడేళ్ళు నువ్వు బ్రతుకుదువు. నీ వేళ్లకు వాటిని కట్టుకొనుము, నీ హృదయపు పలక మీద వాటిని రాసుకొనుము.
వెంటనే అన్నాడు చూడండి, జ్ఞానముతో నీవు నాకు అక్కవనియు, తెలివితో నీవు నాకు చిలికెత్తవని చెప్పు. అంటే ఒక జ్ఞానం చూసి నిజంగా ఒక నీకు అక్క అయితే, ఒక అక్క అంటే అక్క పెద్దది ఎప్పుడు కూడా నీకు ఏం చెప్తుంది? ఒక తమ్ముడికి ఏం చెప్తా చెప్పండి? అక్క, అరే నాన్న తమ్ముడు జాగ్రత్తగా వెళ్ళు తమ్ముడు. ఒక చెలికత్తే, ఒక స్నేహితురాలు, ఒక ఫ్రెండ్ అయితే ఏం చేస్తుంది? జాగ్రత్త, వెళ్ళేటప్పుడు జాగ్రత్త. ప్రేమించేవాళ్ళు తమ ప్రేమించిన వ్యక్తులకు చెప్పే జాగ్రత్త. అంటే జ్ఞానము చెలికత్తి కాకూడదా? జ్ఞానము ఒక అక్క కాకూడదా నీకు? జ్ఞానము ఏమండి గొర్రెపిల్ల అవగాలేంది, జ్ఞానమేమో వెలుగు అవగాలేంది, జ్ఞానమేమో ఏమండి గొర్రెల ద్వారం అవగాలేంది, జ్ఞానము వరుడు అవగాలేంది. జ్ఞానము అక్క అయితే భూత. ఏమండి అక్క అంటే వీళ్ళు మూర్ఖులైన వాళ్ళు ఎలా వక్రీకరిస్తారు? మళ్ళీ వీళ్ళకి ఒక ఛానల్, దాంట్లో కూర్చొని డిస్కషన్. ఎవరో ఎదుట మాట్లాడుతుంటే అతను ఏదో టట మాట్లాడుతున్నాడు ఆయన, ఎందుకంటే కరెక్ట్గా మాట్లాడలేకపోతున్నారు వాళ్ళు. ఏమండి సరైన జవాబు చెప్పడం. దేవుని పిల్లలారా, ఇలా వాళ్ళని కన్ఫ్యూజ్ చేసి ఈ లోకాన్ని విడిచిపెట్టక ముందే ఎన్నో అబద్ధాలను ప్రజల మధ్య నాటిపోయారండి వీళ్ళందరూ కూడా. ఇప్పుడు లేపేస్తున్నాం కూకటి వేళ్లతో వాటన్నిటినీ. ఇంకో చెప్తాను చూడండి, ఇందులో ఇంకొక రకంగా కూడా ఆలోచించాలి. జ్ఞానముతో నీవు నాకు అక్కవని సందర్భం చదవండి ఇప్పుడు. అదే అధ్యాయం 7వ అధ్యాయం కదా మనం చదువుతున్నాం. సామెతల గ్రంథం 7వ అధ్యాయం 4వ వచనం నుంచి మనం చూద్దాం ఒకసారి. జ్ఞానముతో నీవు నాకు అక్కవనియు, తెలివితో నీవు నాకు చెలికెత్తవనియు చెప్పుము. అవి వెంటనే కంటిన్యూషన్. అది అవి నీవు జార స్త్రీ యొద్దకు పోకుండా, ఇచ్చకములాడు పరస్త్రీకి లోబడకుండా నిన్ను కాపాడును. నాయన, ఆ జార స్త్రీ ఉందే, ఆ వేశ్య స్త్రీ ఉందే, దాని దగ్గరికి వెళితే నువ్వు నాశనం అయిపోతావు నాన్న, నీ బతుకు నాశనం అయిపోద్దు నాన్న, నీకు జబ్బును అంటిస్తుంది నాయన. అంతే కదండి. ఈరోజు రెడ్ లైట్ ఏరియాలోకి వెళ్తే ఏముంటుంది అక్కడ? టోటల్గా వినీరియల్ డిసీజెస్, వైరల్ డిసీజెస్, HIV లాంటి భయంకరమైన ప్రాణాంతకమైన వ్యాధులు వ్యాపించే ప్రాంతం అది. అలాంటి దాని గురించి హెచ్చరిక చేస్తూ జ్ఞానం ఏమంటుంది? ఒక అక్క నీకు చెప్పకూడదు, ఒక తమ్ముడుగా, అరే నాన్న నువ్వు రెడ్ లైట్ ఏరియాకి వెళ్ళొద్దు నాన్న అని ఒక అక్క తమ్ముడికి చెప్పకూడదా? ఒక స్నేహితురాలు తన స్నేహితుడికి చెప్పకూడదా? ఏమండి చూడండి, జ్ఞానముతో నీవు నాకు అక్కవనియు, తెలివితో నాకు చెలికెత్తమని చెప్పుము. నీవు జార స్త్రీ యొద్ద నుండి పోకుండా, ఎచ్చకములాడు పరస్త్రీగా లోబడకుండా నిన్ను కాపాడము. నా ఇంటి కిటికీల్లో నుండి, నా అల్లిక కిటికీల్లో నుండి నేను పారజోడగా జ్ఞానము లేని వారి మధ్య, ఏమండి యవ్వనుల మధ్య బుద్ధి లేని పడుచువాడు ఒకడు కనబడిన. వాడు ఏం చేస్తున్నాడు? సంధ్యవేళ ప్రొద్దుగుంకిన తర్వాత ఇంక వెళుతున్నాడు, వాడు ఎంతో భయంకరమైన పాపాలు చేస్తున్నాడు. దానివల్ల వాడికి ప్రాణం ఇబ్బంది, పాతాళానికి పోతాడు. వాడు పాతాళానికి పోకుండా ఉండాలి అంటే ఇక్కడ ఏమంటున్నాడు? ఇప్పుడు రండి మరలా కొంచెం వివరిస్తాను మీకు. 4వ వచనం, జ్ఞానముతో నీకు నిజంగా జ్ఞానం ఉంటే, జ్ఞానముతో నువ్వు ఉంటే నువ్వేం చెప్తావు? జ్ఞానముతో ఉంటే ఒకవేళ ఏం పరిస్థితి కనబడింది అనుకోండి, వస్తావా అని పిలుస్తుంటారు కదండి. రోడ్డు అంటే వెళ్ళిపోతుంటా, నీకు ఏ పాప పుణ్యం తెలియదు. కానీ ఈ విటులను ఆకర్షించడానికి వీళ్ళు రోడ్ల మీద నిలబడి, సంత వీధుల్లో నిలబడి పిలుస్తుంటారు, వస్తావా వెళ్దామా అని పిలుస్తుంటారు. అప్పుడు అలా పిలిచినప్పుడు అంటే అది పిలుస్తుందంటే అర్థం ఏంటన్నమాట, నీతో సైనించడానికి పిలుస్తుంది అది. అప్పుడు నువ్వేం చెప్పాలి? అక్క రానక్క, తప్పక్క అని ఆమెను అక్కని సంబోధిస్తే నీతో పడుకోగలదా? నువ్వు జ్ఞానముతో ఆవిడ్ని అక్క అని నువ్వు అన్నావు అనుకో, ఏమంటే అక్కతో ఎవరండి సైనించగలరు? నీ తోడబుట్టిన అక్క అని పిలిచే ఆమెతో నువ్వు సైనించగలవా? లేదే. అంటే నిజంగా నీకు జ్ఞానం ఉంటే, జ్ఞానముతో ఒకవేళ నువ్వు నిండితే, జ్ఞానము నీ బుర్రలో ఉంటే నాకు అక్క అంటావు ఏ స్త్రీ కనబడినా, అవునా? తెలివితో నీవు నాకు చెలికెత్తవి, అయ్యో ఇదేంటి నువ్వు నా స్నేహితురాలు కదా, నేను వేశ్యగా చేయటం ఏంటి, నేను నిన్ను కూడటం ఏంటి, తప్పు అని స్త్రీ కనబడితే చెప్పే సంస్కారం జ్ఞానముంటే వస్తుంది ఏ మగాడికైనా అని చెప్పడానికి నీలో జ్ఞానముంటే ఆ స్త్రీని చూసి ఏమంటావు? అక్క అని సంబోధిస్తావు. ఏమండి ఇది రైటే. ఒకవేళ జ్ఞానం అక్కగా అనుకుంటే ఒక తమ్ముడితో, ఏమంటే ఒక తమ్ముడు రెడ్ లైట్ ఏరియాకి వెళ్తాడని అక్కకి తెలిసింది అనుకుంటే ఏమంటుంది? అక్క తమ్ముడు వెళ్ళొద్దురా, ఆ మార్గంలో వెళ్ళొద్దు నాన్న అని మంచి కోరేవాళ్ళు, మన మంచి కోరేవాళ్ళు ఎవరైనా మంచి చెబుతారే. అలాగే జ్ఞానం అనే యేసు ప్రభు మన మంచిని కోరేవాడు. మెత్తని హృదయములను పలకల మీద వ్రాయబడిన జ్ఞానము, వాక్యము, ద్వారము, జీవము, జీవాహారము, జీవ జలము, ఏమండి వరుడు కదా. ఇన్ని యేసు ప్రభువుకి ఉన్న పేర్లు ఉండగా తప్పులేదు, కానీ జ్ఞానము అంటే తప్పటండి ఇది. ఏమండి అంటే వీళ్ళు ఎంత మూర్ఖులు! వాళ్ళు అనుకున్న తప్పుడు సిద్ధాంతాన్ని ధృవీకరించడం కోసం, ఏమండి ప్రజల మధ్య దాన్ని చొప్పించడం కోసం
ఇప్పుడు ఏడు చెప్పండి, యేసుప్రభు మాకు అక్క? యేసుప్రభుకు నువ్వు భార్య కాగా లేనిది? యేసుప్రభు అన్నాడు మీరందరూ నా స్నేహితులు అన్నాడు. యేసుప్రభు అన్నాడు నేను ద్వారం అన్నాడు. యేసుప్రభు అన్నాడు నేను గొర్రెపిల్ల అన్నాడు. ఇన్ని రకాలుగా యేసుప్రభు పిలవబడగలిగింది జ్ఞానం అని పిలవబడితే తప్ప? ఆ జ్ఞానం నీకు మంచి చెప్పకూడదా? అంటే వీళ్ళకి ఏం బైబిల్ అర్థమైంది చెప్పండి? పుస్తకాలు కట్టలు దరిద్రపు దిక్కుమాల పుస్తకాలు చదవడం కాదురా పిచ్చోళ్ళారా. బైబిల్ చదవండి, వన్ అండ్ ఓన్లీ గ్రంథం. బైబిల్ చదివితే మహాజ్ఞాన విజ్ఞానం ఉన్నది ఇందులో.